టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఈరోజు అల్లు అర్జున్ గారి అరెస్ట్ మాత్రం ఒక సంచలనం సృష్టించింది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారి మీద పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సంధ్యా థియేటర్ సినిమా చూడటానికి వెళ్ళిన సమయంలో అక్కడ అనుకోని రీతిలో రేవతి అనే ఆవిడ చనిపోవడం దురదృష్టకరం. అయితే దాని మీద కేసు పెట్టి అల్లు అర్జున్ గారిని మాత్రం ఆయనను అరెస్ట్ చేయడంతో ఈరోజు ఉదయం తన ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి కనీసం షర్టు ప్యాంటు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇది ఒక సంచలనం సృష్టించింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ తదనంతరం అల్లు అర్జున్ గారు వాస్తవంగా ఈ కేసు మీద అరెస్ట్ చేసి జైలుకి అంత హడావుడిగా తీసుకెళ్లవలసిన అవసరం లేదంటూ మేధావులు విశ్లేషకులు చాలామంది కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పుష్ప 2 ఆయన సినిమా రిలీజ్ సందర్భంగా అనేక విధాలుగా ఆయన మీద నుంచి దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు ఆయనకు ఆపోజిట్గా ఉన్నవారు. అయితే ఈ సందర్భంగా అనుకోని సంఘటన జరగడం వల్ల దీని మీద ఒక కారణంగా చూపించి ఈరోజు పుష్పను అరెస్ట్ చేయడంతో నిజంగా ఈరోజు పుష్ప అంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే మాత్రం వారి సతీమైనటువంటి స్నేహారెడ్డి గారికి ఆయన అసలు ఆ కాన్ఫిడెన్స్తో చెప్తూ నీకేం కాదు నేను వెళ్ళి వస్తానని చెప్పడం, అదే కాన్ఫిడెన్స్ మళ్ళీ సాయంత్రానికల్లా తిరిగి రావడం మాత్రం అల్లు అర్జున్ గారిని అభిమానులను అల్లు ఆర్మీని మాత్రం చాలా సంతోషం గురి చేసింది. మరీ ముఖ్యంగా పోలీసులు మాత్రం ఇంత హడావుడిగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా చాలా బాధించింది. ఎందుకంటే కొన్ని విషయాల్లో చాలా రోజుల క్రితం చాలామంది అంటే అనుకోని సంఘటన వల్ల ఇలాంటి సెలబ్రిటీలు వచ్చినప్పుడు కొంతమంది జనాలు లేకపోతే అభిమానులు రావడం, ఆ అభిమానుల తొక్కిసలాటలో అనుకోని పరిస్థితుల్లో కొంతమంది చనిపోవటం మనం చూసాం. అయితే వాటన్నిటినీ పట్టించుకోకుండా ఒక అల్లు అర్జున్ గారి మీద కక్షపూరితంగా ఇటువంటి చర్యలు తీసుకోవడం మాత్రం సంచలనం సృష్టించింది. అయితే అనూహ్యంగా చెంచలగూడ జైలుకు తరలించి ఇంకా తప్పదు జైల్లో ఉండాల్సిందైన టైంలో అనూహ్యంగా హైకోర్టు మాత్రం తెలంగాణ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. మరియు ముఖ్యంగా నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్ వారు లాయర్లు కూడా విన్నవించారు. క్వాష్ పిటిషన్కి సంబంధించి ఈరోజు అక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి హైకోర్టులో. ఒక 2 hours టైం ఇవ్వండి, ఆ తర్వాత రిమాండ్ విధించండి అని అడిగినప్పటికీ నాంపల్లి కోర్టు మాత్రం హడావుడిగా రిమాండ్ విధించడంతో ఒక శోక సముద్రంలో మునిగిపోయింది అల్లు అర్జున్ ఫ్యామిలీ, అలాగే అల్లు ఆర్మీ. అయితే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు లాయర్, ఆయన హైకోర్టులో ఆయన అద్భుతంగా వాదించి ఇమీడియట్గా ఎన్నో వందల కేసులు ఉదాహరణలుగా హైకోర్టు వారికి చూపించి దీనికి అల్లు అర్జున్ గారికి ఎటువంటి సంబంధం లేదు, అంటే ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన తన హక్కులని కోల్పోయి సెలబ్రిటీగా ఉండాలా, అంటే సామాన్య జనం ముందు తిరిగే హక్కు ఆయనకు లేదా అంటూ చాలా తీవ్ర స్వరంతో మాత్రం ఆయన వాదించారు హైకోర్టులో. దీనికి సమ్మతించినటువంటి హైకోర్టు వారు మాత్రం 6 గంటలకల్లా అంటే చెంచలగూడ జైలుకి అన్నీ కంప్లీట్ చేసుకొని చెంచలగూడ జైలు దగ్గరికి వెళ్ళే టైంకే హైకోర్టు అంటే మెయిల్ మంజూరు చేసింది అల్లు అర్జున్ గారికి. అయితే 67 సంవత్సరాల టాలీవుడ్ ఇండస్ట్రీలో జాతీయ పురస్కారం ఏ ఒక్కరూ తీసుకురాలే. అయితే అల్లు అర్జున్ గారు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి జాతీయ పురస్కారం తీసుకొచ్చి ఇటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ పుష్పరాజ్ని ముఖ్యంగా ఆయన మీద మొదటి నుంచి, ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో శిల్పా రవిచంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడినప్పటి నుంచి ఈయన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ కక్షను ఇంకా పెంచుకుంటూ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా చేయడంతో ఇప్పుడు పెను దుమారం రేపింది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో హైడ్రా అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని మొన్న అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీని కదిలించారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీని కూడా కదిలించడంతో ఇది ఎంత దూరం వెళ్తుంది, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెను దుమారం రేపుతా ఉంది. అలాగే అల్లు అర్జున్ గారి అరెస్ట్ మాత్రం అక్రమ అరెస్ట్ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అయినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అలాగే మేధావులు చాలామంది విశ్లేషకులు, బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు చాలామంది కూడా ఆయనకు మద్దతుగా పలికారు, మద్దతుగా వచ్చారు కూడా. ఈ సందర్భంగా అల్లు ఆర్మీ సంతోషపడే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇప్పించారు. అల్లు ఆర్మీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. చూడాలి మరి ఈ తదనంతరం అల్లు ఆర్మీ ఈ పరిస్థితుల నుంచి రాబోయే కాలంలో ఎటువంటి చర్యలకు పాల్పడుతుందా, లేదంటే ఈ కక్షపూరిత చర్యలు ఇంతటితోనైనా ఆపేస్తారా, ఇంకా ముందుకు వెళ్తారా, ఇది ఎవరి ద్వారా జరిగిందనేది ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే తెలియదేం కాదు. ఎందుకంటే ఎవరి ప్రోద్బలంతో ఈ
పుష్పరాజుని ఖచ్చితంగా జైల్లో పెట్టాలని ఈ విషయం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు తెలియదు ఈ విషయం. అంటే ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద స్టార్ హీరో, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకు వచ్చిన ఫ్యాన్ బేస్ కానీ ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారిని మాత్రం అరెస్ట్ చేసిన విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదంటే నమ్మదే శక్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే అల్లు అర్జున్ గారిని ఎవరి కోసం అరెస్ట్ చేయించారో అందరికీ తెలిసిందే. చూడాలి మరి దీని పరిణామం రాబోయే రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.